దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు మన చుట్టూ మనకు తెలిసిన చాలా అంశాలు రాయబడి ఉంటాయి, చాలా గుర్తులు ఉంటాయి. వాటిని మనం సరిగ్గా పసిగట్టము, గమనించము. దేవుడు తన ఆనవాళ్ళు, తన సిద్ధపాటు అనేక కోణాల్లో మనకి ఏర్పాటు చేస్తుంటారు. ఈరోజు మీకు ఒక సింబల్ చూపిస్తాను. అది మీరు ఎక్కడ చూసారో ఏంటనే విషయాలు బహుశా మీకు తెలిస్తే చెప్పండి. ఇది ఎక్కడుంటుంది? ఫస్ట్ ఎయిడ్ అంటున్నారు, రెండోది హాస్పిటల్ దగ్గర అంటున్నారు. ఏంటి సింబల్ ఇది? ఎవరైనా చెప్పగలరా? సింబల్ గట్టిగా అని వస్తుంది కానీ దాన్ని సాయం చేయండి, చెప్పాలి. ఈ సింబల్ ఏంటిది? ప్లస్. ఏంటిది? ప్లస్సేనా? రైట్. మరి ఈ ప్లస్ని ఎందుకు పెడుతున్నారు? హాస్పిటల్కి ప్లస్కి సంబంధం ఏంటి? ఇక్కడ చాలామంది డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, చెప్పాలి. ఈ ప్లస్కి మెడికల్కి సంబంధం ఏంటి? ఇది ఈ క్రమాన్ని ఆలోచన మనం చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన బైబిల్ గ్రంథంలో అనేక అంశాలని పొందుపరిచి ఉంచారు. అలాగే చరిత్రలో కూడా మనం తొంగి చూస్తే చాలా అంశాలు దీని గురించి రాయబడి ఉంటాయి. ఇది 2020లో ఒక పబ్లిషర్ జెన్నీ జాన్సన్ అనే ఒక వ్యక్తి కొన్ని అంశాలు దీని గురించి రాశారు. ఇది దాదాపు 1863 సంవత్సరంలో ఈ సింబల్ని ఒక మెడికల్ సింబల్గా హాస్పిటల్స్ బయట లేకపోతే మెడికల్ షాప్ బయట ఫస్ట్ ఎయిడ్ కిట్ మీద ఈ సింబల్ ఉంటూ ఉంటుంది. దీన్ని చూస్తూ ఉంటారు. దీనికి కారణము రెండోది మరొక అంశాన్ని మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ మనం కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఇది ఎవరైనా చెప్పగలరా? డాక్టర్ సింబల్. దీన్ని చూస్తే ఏమైనా గుర్తొస్తుందా మీకు? మోషే అని గుర్తొస్తున్నారు. వెరీ గుడ్. మోషేకి దీనికి సంబంధం ఏంటి? రైట్. ఈరోజు మనం దాంట్లోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ కనబడుతున్న ఈ అంశాలన్నీ కూడా, అలాగే దీనికి సంబంధించిన మరొక లోగో ఈ మెడికల్ సంబంధించిన విషయాల్లోనే. వీటన్నిటిలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు. ఈ పాములకి ప్రభు యొక్క సువార్తకి సంబంధం ఏంటి అన్నది మనం ఆలోచన చేస్తే ఇది దాదాపు క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఏంటి ఆ సంఘటన అని అంటే, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. వారు ఏదోము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలులో అనేకులు చనిపోయిరి. రైట్. ఇక్కడ మనం చూస్తున్న అంశాలు 4వ వచనంలో
మోషే ఏదోము దోషము చుట్టుపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గం గుండా సాగినప్పుడు వారు కొంచెం అలసిపోయారంట. మనకందరికీ తెలుసు, ఎర్ర సముద్రం 2 పాయలుగా జరిగింది. ఆ 2 పాయలు అయినప్పుడు మనుషులు ఆ మార్గం గుండా ముందుకు వెళ్ళిపోయారు. ఇటుపక్క అటుపక్క కూడా 2 కూడా సముద్రము 2 పాయలు చేర్చబడి ఒక రాశిగా నిలబడిపోయింది, ఒక గోడగా నిలబడిపోయింది. నీళ్ళు ఆ మంచులో మీరు నడిచి వెళ్ళిపోయారు. నీళ్ళు ఒక గోడగా నిలబడిపోయిన అద్భుతాన్ని చూసిన వారు ఆ అద్భుతము ఎక్కువసేపు లేదు, ఆ మార్గం గుండా దాటి వెళ్తున్న సమయంలో సమస్యలపోయారంట. సమస్యలపై మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంట. మోషేకి, వారందరిని నడిపించే నాయకుడు, దేవుని యొక్క సేవకుడు, సేవకుడు యొక్క మాటకి వ్యతిరేకంగా, ఆలోచనకు వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారో చూసారా? ప్రజలు దేవునికి మోషేకుని విరోధంగా మాట్లాడి దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు, మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారు. అలా విరోధంగా మాట్లాడి ఏం చెప్తున్నారంట? ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చబిసారకమైన. అసలు చూసారండి, వీళ్ళకి ఆహారం లేదు, నీళ్ళు లేవు, అవన్నీ కూడా ప్రభు ఇస్తున్నాడు. అప్పటి వరకు కూడా ప్రభు ఇచ్చాడు, ఆ తర్వాత కూడా ప్రభు ఇచ్చాడు. ఏ పంట వేయలేదు, ఎక్కడా దున్నలేదు, కానీ ప్రతిరోజు కూడా మన్నా కురుస్తుంది వాళ్ళకి. దేవదూతలు తినే భోజనం అని బైబిల్ సెలవేస్తుంది. ఆ మన్నా కురుస్తుంటే పొద్దున్న లేచి ఆ మన్నా అలా ఎత్తుకొని తినేయడమే. వర్షం మీరు అనుకుంటారు మట్టిలో పడిపోయింది కదా అని. అది పడితే కొంచెం కాదండి, విస్తారంగా పడుతూ ఉంటుంది. ఆ మట్టి ఎక్కడో అడుగుకి వెళ్ళిపోద్ది, దానిపైన 4-5 లేర్లు భోజనం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు దాదాపు లక్షల్లో ఉన్నారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వారే దాదాపు 25 లక్షల మంది. మరి 25 లక్షల మంది భోజనం పెట్టాలంటే ఎలా కుదురుద్ది? అది కొంచెం కాదు అది. అందుకే మన్నా వర్షంలా కురిసేది అలాగా. ఆ మన్నా వీళ్ళు మాట్లాడుతున్నారండి, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. దేవుడిచ్చే మన్నా, వారు కష్టపడకుండా వచ్చే మన్నా, అద్భుతంగా వచ్చే మన్నా, ఆ 40 సంవత్సరాలు లేకపోతే వారు ఆ ప్రయాణం ముందు వరకు ఎప్పుడు చూడలేదు. ఐగుప్తులో వాళ్ళు ఏదైతే ఆ రాజు ఆహారం పెట్టేవాడో కొంచెమే, మళ్ళీ ఎక్కువ పెట్టరు. ఎందుకంటే బానిసలకు ఎక్కువగా ఆహారం పెట్టి బలం పొందుకుంటే తిరుగుబడతారని. అలా తిరుగుబాటు వారిలో కలగకుండా కొంచెం బలం ఉండాలి, ఆ బలాన్ని పనికి వాడేయాలి. కొంచెం శక్తి రావాలి, ఆ శక్తి పనికి వాడేయాలన్నమాట. ఏ రోజు సెలవు ఉండదు, ప్రతిరోజు పని చేయాల్సిందే. నాకు అనారోగ్యంగా ఉంది అని ఇంట్లో ఉంటే వచ్చి చంపేస్తారు వాళ్ళు. చచ్చినట్టు చివరి వరకు, అంటే ఊపిరి ఉన్నంత వరకు పని చేస్తూనే ఉండాలి. అయితే పనిలో ఉండాలి, లేకపోతే సమాధిలో ఉండాలి. అటువంటి భయంకరమైన ఐగుప్తులోంచి మోషే విడిపించి తీసుకుని వస్తే, పరలోకం నుంచి మన్నాను కురిపిస్తే, అటువంటి మేలు పొందుకున్న వారు, ఆశీర్వాదం పొందుకున్న వారు, దీవించబడుతున్న వారు దేవుడికి, అక్కడ ఉన్న దైవ సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంట. అక్కడ సమాధులు లేవా, అక్కడ మాకు స్థలం లేదనుకుని ఇక్కడ వచ్చి సమాధి చేస్తున్నాం, మమ్మల్ని ఆహారం పెట్టవా? అంతకు మునిపే చూశారు వాళ్ళు. అంతకు మునిపే ఎర్ర సముద్రం 2 పాయలుగా రాశిగా నిలపడం చూశారు. వారు దాటి వెళ్ళిపోయిన తర్వాత వీరికి లాగే దేవుడు ఆశీర్వాదాలు వచ్చాదో మేము కూడా అనుకున్న ఫరో సైన్యం వెనకొచ్చారు. వారు అందులో ఊపిరి ఆడక వేల మంది సైనికులు, గుర్రాలు, రథాలు అందులో మునిగిపోయాయి. కొంతమంది సైంటిస్టులు ఎక్కడ జరిగింది అని ఈ విషయాన్ని బైబిల్ ఆధారాలు చేసుకుని వెతికితే, ఆ ఎర్ర సముద్రం ఒక చోట వాళ్ళు పాయింట్ని అనుకున్నారు. ఆ లోపలికి వెళ్ళారు. ఆ లోపలికి వెళ్ళి అక్కడున్న నేలని,
అక్కడ కనబడుతున్న వస్తువులు అవన్నీ కూడా చూసి చెక్ చేస్తుంటే అక్కడ గుర్రపు రథాలతో కనిపించాయంట. ఆ రథ చక్రాలు, ఆ మధ్యలో ఉన్న రాడ్లు కానీ ఆ చక్రాల వైపు కానీ కనిపించాయంట. కొట్టల కొలిది గుర్రాలకు ఎముకలు, మనుషుల ఎముకలు అయితే ఇంక బౌలం పోయి ఉంటాయేమో, కొట్టల కొలిది గుర్రాల ఎముకలు కనిపించాయంట. అవన్నీ కూడా ప్రతిదీ కూడా తీసి టెస్ట్ చేశారంట. అక్కడ జరుగుతున్నవన్నీ కూడా అది ఎక్కడ జరిగిందో ఒకే ప్రాంతము, ఆ ప్రాంతంలో సరిగ్గా మధ్యలో బైబిల్ గ్రంథం, యథార్థ గ్రంథము, నిజమైన గ్రంథము, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని జన్మించాడనేది అది సత్యము, అది నిజము. దానికి నేనే సాక్ష్యము, దానికి నేనే సాక్ష్యము. ఏ మాటలకి, ఏ బెదిరింపులకి, దేనికి కూడా లొంగని, మార్పు లేని జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు దర్శించాడు. క్రీస్తు మాటను బట్టి నా హృదయం బద్దలైంది. ఆయన నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని పరివర్తన తీసుకుని వచ్చాడు, మార్పు తీసుకుని వచ్చాడు. ఆయన ఈరోజు ఎందుకు పనికిరాని పెంట కుప్పమించి దీనిని లేవనెత్తి దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ ప్రభు నిజమైన వాడని దానికి సాక్ష్యం నేనే. ఆయన నిజమైన దేవుడిని, బైబిల్ గ్రంథం నిజమైన గ్రంథం అని మీరు చరిత్రలోకి వెళ్ళి చూడొచ్చు, చరిత్రలోకి వెళ్ళి చూడొచ్చు. రండి, ఇప్పుడు మనం చూసిన ఈ గుర్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో, దానికి ఆధారాలు ఏంటో, ఎక్కడెక్కడ కనిపెట్టబడ్డాయో, కొన్ని అంశాలు మనకున్న సమయాన్ని బట్టి కొన్ని అంశాలు మనం చూసుకుంటూ మనం వెళ్దాం. ఇలాగా మోషేకి వ్యతిరేకముగా, దేవుడికి వ్యతిరేకముగా వారు మాట్లాడినప్పుడు అప్పుడు జరిగిన సంఘటన ఏంటో మనం చూద్దాం. 6వ వచనము. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలులో అనేకులు చనిపోయిరి. ఇక్కడ తాపకరమైన సర్పములు అంటే మండుతున్నా అని మనం మాట్లాడవచ్చు, లేకపోతే ఎరగెంట్గా, చాలా కోపిస్ట్గా, ఈ రకమైన పదాలు అంటే ఫైర్ అన్నమాట, చాలా ఉగ్రుడుగా, అటువంటి పదాలు ఈ తాపకరమైన ఇంగ్లీష్ వర్డ్ నుంచి మనం ఈ తెలుగు వర్డే అందులోంచి పర్యాపదాలు మనం తీసుకోవచ్చు. ఈ పాములు వచ్చి అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలను కరవడం ప్రారంభించాయంట. ఎవరిని కరిచే? అందరినీ కరవలే. ఎవరైతే దేవుడికిని సేవకుడికిని వ్యతిరేకంగా మాట్లాడారో, వ్యతిరేకంగా వారు హేళన చేశారో, వాళ్ళ మీద అబండాలు వేశారో, వారి విషయమై అక్కడ ఆ సర్పాలు వచ్చి భయంకరంగా వాళ్ళని కరిచేస్తున్నాయంట. అప్పటి వరకు మోషే దగ్గర, దేవుడి దగ్గర వాళ్ళ కోపాన్ని, ఉగ్రరూపాన్ని చూపించిన వారు అదే ఉగ్రరూపంతో ఆ సర్పాలు వచ్చి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు మరలా మోషే దగ్గర పరిగెట్టుకు వచ్చారంట. తర్వాత వచనం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. ఏం చేశారండి? పాపము చేశారు. వ్యతిరేకంగా మాట. అదే నేను చెప్తాను చాలా సందర్భాల్లో, మాట చాలా ప్రాముఖ్యమైనది. అర్పణలు అర్పించడం కన్నా, మీ ధనగార్యాల కన్నా చెప్పిన మాట లోబడమని చాలా ప్రాముఖ్యమైనది. ఒక దైవసేవుడికి కానీ లేకపోతే దేవుడికి కానీ మీరు ఇచ్చే కానుకల కన్నా మీరు దేవుడి మాటకు విధేయత చూపి మారు మనసు పొంది ప్రభువుని అంగీకరిస్తే అది మరింత సంతోషము, ఆనందకరము ప్రభువుకి. మనం క్రీస్తులో లేకనే దేవుడు ఇన్ని కార్యాలు, అద్భుతాలు ఆయన చేస్తూ ఆయన ప్రేమను మరలా వ్యక్తపరుస్తున్నాడు. అలా వ్యక్తపరుస్తున్న క్రీస్తుని మరలా మనం నెగ్లెక్ట్ చేస్తే, ఆయన మాట మనం వినకుండా మనం దూరంగా మనం పరిగెడితే శ్రమకి దగ్గరగా ఉంటామండి. క్రీస్తు నుంచి దూరంగా పరిగెట్టడం అంటే గలిబిలికి దగ్గర అవుతున్నట్టు, శ్రమకి దగ్గర అవుతున్నట్టు, అనారోగ్యం దగ్గర అవుతున్నట్టు, అపవాది తంత్రాలకి దగ్గర అవుతున్నట్టు. వెలుగు దూరంగా పరిగెడతాం, దాని అర్థం ఏంటి? చీకటి దగ్గర అవుతున్నాం. మన బ్రతుకు ఎక్కడికి వెళ్తుంది? చీకట్లోకి వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నేను ఈ లోకానికి వెలుగు అని సెలవిచ్చారు. ఆ వెలుగును భారతదేశాన్ని తీసుకొచ్చారు అనేక మంది. ఈరోజు ఆ వెలుగు ప్రతి కుటుంబాల్లో వెలగాలని ఆశపడుతుంది. అందుకే ఈ కుటుంబ ప్రార్థనలో ప్రతి కుటుంబం, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం దీవించబడాలి. అందరూ దీవించబడాలి. ఏ ఒక్కరు మిస్ అవడానికి వీల్లేదు.
ప్రతి ఒక్కరూ ఆస్వాదించబడాలి. తల్లిదండ్రులు వస్తే సరిపోదు, అయితే భార్య ప్రార్థన చేస్తే సరిపోదు కుటుంబం అంతటికి, అయితే పిల్లలు ప్రార్థన చేస్తే సరిపోదు కుటుంబం అంతటికి. అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ప్రభువులోకి రావాలి, అందరూ క్రీస్తు అనుగ్రహిస్తున్న సమాధానం పొందుకోవాలి, ఆ మేలు పొందుకోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు 2008 ఆగస్టు 15వ తారీఖున నేను ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు, క్రీస్తు ప్రేమ నేను పొందుకుంటున్నప్పుడు నాలో తెలియని భయంకరమైన దుఃఖము, ఆ పాపము కన్నీళ్లతో భయంకరంగా బయటకు వచ్చేసింది. ఆ రోజు చాలా చాలా ఎక్కి ఏడ్చాను నేను. ఇటువంటి ప్రభువుని, ఈ రక్షకుణ్ణి ఆ మాటలు విని ఎన్నిసార్లు పరిచయం పెట్టాను. దానికి ప్రతిఫలము నేను చూసినప్పుడు ఇది నా వల్లే జరిగింది. నా అవిధేయత వల్ల ఇటువంటి అనర్థాలు జరిగాయి. నా అవిధేయత వల్లే మా తండ్రిగా చనిపోయారు. నా అవిధేయత వల్లే చాలా విషయాలు జరిగాయి. ఒకవేళ అప్పుడే నేను ప్రభుని తెలుసుకుని ఉంటే, ఆ అనారోగ్యంలో ఉన్నప్పుడు నా తండ్రి కొరకు నేను ప్రార్థన చేసేవాడిని. ఈరోజు అనేక మంది ప్రార్థనలకి దేవుడు స్వస్థత ఇస్తున్నాడు, విడుదలేస్తున్నాడు, ప్రభు లేవనెత్తుతున్నాడు. చనిపోవాల్సిన మార్గంలో ఉన్న సైతం కూడా దేవుడు లేవనెత్తుకుని వాడుకుంటున్నాడు. అవిధేయత, మాట వినుట శ్రేష్టము. చూడండి, ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించున్నట్లు ఆయనను వేడుకొనమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. రైట్. సో మోషే ఇక్కడ కామెంట్స్ ఏం లేవండి, అక్కడ నో కామెంట్స్. నువ్వు నన్ను తిట్టావు, నువ్వు మమ్మల్ని తండ్రిని అవమానపరిచావు, అన్ను అవమానపరిచావు, దేవుడిని అవమానపరిచావు. ఇప్పుడు మరలా వచ్చి దేవుడి దగ్గరికి వస్తున్నావా? నువ్వు ప్రార్థన చేయాలి నీకోసం. ప్రభుని హేళన చేసిన వారు, దేవసేవకుల్ని హేళన చేసిన వారు, తిట్టిన వారు ఇప్పుడు మరలా ప్రార్థన. నో కామెంట్స్. ఇటువంటి ఏ మాట కూడా మోషే నోటండి రాలేదు. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూసుకోండి. ఏ సేవకులైనా సరే, ఏ దేవుజనుడైనా సరే, ఎక్కడైతే పశ్చాత్తాపం కలుగుతుందో ఆ సందర్భాన్ని ఎప్పుడు కూడా క్యాష్ చేసుకోలేదు ఎవరని. అవకాశంగా తీసుకొని ఈ మాట వెళ్ళగా తగిన శాస్త్రం జరిగింది, ఎక్కడా లేదు. క్రీస్తు ప్రేమను వాడు వెదజల్లుతూ వెళ్ళేవారంతే. ఎక్కడ అవసరమో, ఎవరికి అవసరమో క్రీస్తు ప్రేమను పంచుకుంటూ వెళ్ళేవారు. నిన్న చీ తూతు అని తిట్టిన వారే ఈరోజు ప్రభు నమ్ముకుంటుని అదే ప్రేమతో వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు అన్న మాటలు కానీ, వారు చేసిన దాడులు కానీ, వారు మాట్లాడిన హేళన మాటలు కానీ ఎక్కడ కూడా వారు పట్టి, ఎందుకంటే దైవజనులను దేవుడు బట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మనుషులు బట్టి కాదు. వాళ్ళు మనుషులు బట్టి ప్రవర్తిస్తే మారిపోతుంటాయి. వీళ్ళకి నచ్చేది ఇంకొకరు నచ్చదు, ఇంకొకరు నచ్చదు. ఈ లోకము డెమోక్రసీ, ప్రజా పరిపాలన, ప్రజలచే ఎన్నుకోబడిన సేవకులు వాళ్ళు, ప్రజలచే ఎన్నుకోబడిన సేవకులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఓట్లు వేస్తారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు. బట్ దైవజనులు ప్రజల చేత చేసిన వాడు కాదు, దేవుడి చేత ఎంపిక చేసిన వాడు. దేవుడు ఎవరిని పిలిచాడో వాడిని ఏర్పరచుకుంటారు, ఎవరిని ఏర్పరచుకున్నారో ఆయన వాడుకుంటారు. హల్లెలూయా. సో రాజులైనా సరే, అధికారులైనా సరే సేవకుల దగ్గరికి వచ్చి వారి చేత ప్రార్థన చేయించుకుని వారు వెళ్ళే అద్భుతమైన విధానము బైబిల్ గ్రంథంలో ఉంది. సో ఇక్కడ మోషే వారి నిమిత్తము ప్రభు దగ్గర మొరపెడుతున్నారు. వారు ఏ మాట కూడా మాట్లాడలేదు. వారు ఎన్ని మాట్లాడినా సరే జాగ్రత్త, ప్రతి మాట కూడా ప్రభు సన్నిధిలో వినబడుతుంది. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, వారు అరణ్యంలో సనిగిరి కాబట్టి సంహారకుడి చేత నశించిరి అని బైబిల్ ఉంటుంది. సనగకూడదు. సనగడం అంటే ఏంటి? వాళ్ళ గురించి అంట ఇక్కడ వీళ్ళ గురించి అంటే ఇక్కడ అదే ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, ఇది సనగడం అంటారు. ధైర్యంగా మాట్లాడేవారు సనగరు, సనిగేవారు ధైర్యంగా మాట్లాడరు. సనిగేవారు ఎప్పుడు కూడా
చాటుమాటు వ్యవహారాలే. దొంగలాగా భయపడుతూ, ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఎవరు? దొంగ. కాబట్టి వాళ్ళు భయపడుతుంటారు. నాలో క్రీస్తు ఉన్నారంటే సరుగుడు ఉంటుంది అక్కడ. క్రీస్తు వైపు చూసి వెళ్తామంతే. సో కాబట్టి మోషే వారి పక్షంగా మరలా ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడంట. మొరపెట్టినప్పుడు ప్రభు ఆయన మాట్లాడుతున్నాడు. మోషేతో చెప్తున్నాడు, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చెను. ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో ఇదిగో ఈ సూచన అక్కడి నుంచే వచ్చింది. ఈ గుర్తు దాదాపు 1400 సంవత్సరం, క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితము. మెడికల్ ఎందుకు దీనికి మెడికల్ అంటే, ఆ రాజ్యంలో లేకపోతే ఆ పాలెంలో ఉన్న వారందరూ కూడా సర్పం కరిచి చచ్చిపోతున్నారు. ఎవరైతే చచ్చిపోతున్నాడో దాన్ని చూసారనుకో వెంటనే బ్రతుకుతున్నారు. హీలింగ్, స్వస్థత. చాలామంది డాక్టర్లు ఉంటారు. ప్రతి ఒక్కరు ఈ యొక్క లోగో లేకపోతే ఒక సింబల్ వాళ్ళ బళ్ళ మీద కానీ కార్ల మీద కానీ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. వారు తెలిసినా తెలియకపోయినా, వారికి ఇష్టం లేకపోయినా ఇది క్రీస్తుని బట్టి లోకంలోకి వచ్చిందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా చెప్తాను, దాని దగ్గరికి మనం వద్దాం. ఎప్పుడైతే ఆ సర్పాన్ని ఆ పాలెంలో ఎత్తి మోషే ప్రార్థన చేసినప్పుడు, ఎవరైతే పాలెంలో ఉన్న వారందరూ కూడా ఆ సర్పము కరబగానే ఆ సర్పము బొమ్మను చూసేవారు, ఈ ప్రతిమను చూసేవారు. ఎవరైతే ఈ ప్రతిమను చూస్తున్నారో వారు బ్రతికేవారు. వాళ్ళు పెట్టేదైతే నేను చూడబెట్టి అని అనుకుని చచ్చేవారు. మోషే చేయించి తీసుకొచ్చాడు. ఇది ప్రభు ఏదైతే చెప్పాడో, తాపకరమైన సర్పము, ఆ సర్పాన్ని చేయించారు. ఆ కర్ర కొన్ని సాదృశ్యాలు మనం తీసుకోవచ్చు. మోషే చేతిలో కర్ర ఉండేది. ఆ మోషే చేతిలో కర్ర మండుతున్న పొదలో ప్రభు మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నేను ఒక్కనేనా, నేను ఉన్నాక నీతో పాటు అని అన్నాడు. ప్రభా ఏదండి నీ చేతిలో ఉన్న కర్ర కింద పడే అన్నాడు. ఆ కర్ర ఏమైంది? సర్పంగా మారిపోయింది, పాముగా మారిపోయింది. మళ్ళా పట్టుకుంటే ఆ సర్పము, ఆ కర్ర దేనికి సాదృశ్యం అండి? ఆ కర్ర దేవుడు ఆజ్ఞకు సాదృశ్యము. ప్రభు చెప్పి పంపించాడు ఆ కర్ర నుంచి. దేవుడు ఆజ్ఞ. ఎవరైతే ఆ పాము కరిచిందో దేవుడు ఆజ్ఞ వైపు, అంటే దేవుడి వైపు వారు చూసినప్పుడు వారు బ్రతికారు. అందుకే సర్పం కరిచిన ప్రతి ఒక్కరు దేవుడు ఆజ్ఞ వైపు చూడాలి. శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు యేసు వైపు చూడాలి. అలా యేసు వైపు చూస్తే అది ఏ శ్రమ అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, ఏ అనారోగ్యమైనా సరే, ప్రభు వైపు తిరిగినప్పుడు గొప్ప రక్షణ, గొప్ప విడుదల, గొప్ప స్వస్థత వారు పొందుకుంటారు. హల్లెలూయా. ఆ కర్ర ప్రభుకి సాదృశ్యము, దేవుడు మాటకి సాదృశ్యము. అంటే మాట వినుట. ప్రభు ఇచ్చిన మాట, ఆ మాట చొప్పున మోషే అక్కడికి వెళ్ళాడు. అక్కడ జరిగిన ఆ సంఘటనకి ఆ సర్పాలన్నీ కూడా కరుస్తూనే వచ్చి మోషే మరలా చెప్పుడు, ఆ తాపకరమైన సర్పము అటువంటి దాన్ని ఒకటి చేయి, అది చేసి పాలెంలో ఎత్తుగా నిలబెట్టు. ఎవరైతే ఆ సర్పంతో కాటు వేయబడ్డారో వారు ఆ సర్పము ప్రతిమను చూసినప్పుడు వారు సజీవులుగా జీవిస్తారు అని మోషేకి చెప్పినప్పుడు మోషే అది చేయించాడు. అది పెట్టినప్పుడు ఎవరికైతే పాము కరిచిందో, పాము దేని వల్ల కరిచింది? అవిధేయత వల్ల పాములు వచ్చి కరిచాయి. అవిధేయత దేనికి? తండ్రికి మీద, సేవకుడి మీద కదా, మనం చూసాం కదా. ఇద్దరి మీద అవిధేయతను బట్టి సర్పం వచ్చి కరిచింది. ఇప్పుడు ఆ కర్ర ఎవరిది? మోషే కర్ర. ఆ సర్పం ఎవరు చేయించారు? మోషే. ఇప్పుడు అవిధేయతకున్న మనము విధేయత వైపు తిరుగుతున్నాం.
మోషే మాట పడినో ఆ కర్ర, మోషే మాట, దేవుడు ఇచ్చిన మాట, ఆ ఆజ్ఞ, నువ్వు వెళ్ళు నేను నీతో పాటు ఉంటాను అని సెలవిచ్చాడు. అదే కర్ర నిలబెట్టాడు. అదిగో ఏ సర్పం అయితే మిమ్మల్ని కరుస్తుందో అదిగో ఆ సర్ప ప్రతిమ ఇక్కడ ఉంది, ఆ సర్ప ప్రతిమ ఇక్కడ ఉంది. ఎవరైతే దాని వైపు చూస్తారో వారు స్వస్థత పొందుకుంటారు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యేసు వైపు చూసినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు, గొప్ప రక్షణ పొందుకుంటారు. మోషే ఈ ప్రతిమను తీసుకెళ్ళి ఆ పాలెంలో పెట్టాడు. ఆ పాలెంలో పెట్టాడు. వారందరూ కూడా ఆ సర్పాలు కరిచిన వారు తేలిపోతారు. సర్పం విధేయత వాళ్ళని కరవదండి. అవిధేయతగా ఎవరైతే ఉన్నారో సర్పం తెలుసు, ఆ సర్పాలు తెలుసు. ఎవరు అవిధేయతగా ఉన్నాడో పైకి బాగా నడిచొచ్చు, హల్లెలూయా దేవాడికి స్తోత్రం అని, లోపల ఎలాగొందో సర్పానికి తెలుసు, సర్పానికి తెలుసు, శాతానికి తెలుసు. మన ఎటువంటి మనసుతో, ఎటువంటి ఆలోచనతో, లోపల ఒకటి బయట ఒకటి, మనం నచ్చినట్టు ఒకటి, మనం తోచినట్టు ఒకటి, మనుషులు చెప్పినట్టు ఒకటి. నో. అందుకే ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ గ్రంథం ఉంటుంది. మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథమే ఆధారం మీకు. నేను ఉండొచ్చు లేకపోవచ్చు, మీరు ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఈ వాక్యం ఎప్పటికీ ఉంటుంది. ప్రభువు రాకడ వచ్చే వరకు ఉంటుంది. దాదాపు వేల కొలది సంవత్సరాలు, వేల కొలది కొన్ని కోట్ల మంది ప్రజల్ని ఆదరిస్తున్న వాక్యం ఇది, ఓదారుస్తున్న వాక్యం ఇది, బలపరుస్తున్న వాక్యం ఇది, లేవనెత్తుతున్న వాక్యం ఇది, వాడుకుంటున్న వాక్యం ఇది. మన ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఆ సర్ప వైపు, ఆ ఆజ్ఞ వైపు, యేసు మాట వైపు మనం చూసినప్పుడు, యేసు వైపు మనం చూసినప్పుడు మనం రక్షణ పొందుకుంటాము, విడుదల పొందుకుంటాము, క్షేమము, భద్రత మనకు కలుగుతుందండి. ప్రభు సెలవిచ్చిన మాట. క్రీస్తు పూర్వ 1400 సంవత్సరాల నుంచి అనేక మందిని ఈ సింబల్ ఆదరిస్తుంది. కానీ చాలామంది గుర్తుపట్టట్లేదు. ఆ సింబలే యేసుక్రీస్తు ప్రభు. ఆ నిలువుక మెడ్డకమే సిలుబే, అక్కడ నిలబెట్టిన ఆ సర్పము, అక్కడ ఉన్న ఆ కర్ర గుర్తించలేకపోతున్నారు. అక్కడ మోషే ఎలాగైతే సర్పను ఎత్తాడో, యేసుక్రీస్తు ఇప్పుడు మనం చదువుకున్నాం, మనిషి కుమారుడు కూడా అలా ఎత్తబడుతున్నాడు, సిలువలో ఎత్తబడ్డాడు. ఆ సిలువను మనం చూడలేకపోతున్నాం. ఈరోజు ప్రార్థన చేద్దాం, ఆ కళ్ళు పోసుకుందాం అందరం కూడా. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దావా ప్రార్థనలు ఏకీపిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ చేతులుగా అప్పగిస్తున్నాను. ఈ నామానికి మహిమకరముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా దావా మీరు నిలబెట్టిన నామానికి స్తోత్రాలు. యేసు నామములో తండ్రి ప్రభా, యేసు నామములో తవా కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దబా నీ సన్నిధికి, నీ సిలువ దగ్గరికి వారు నడిపించేవారుగా, నీ సిలువను వారు చూచేవారుగా, నీ మాటకు విధేయత చూపువారుగా, సువార్తను అంగీకరించేవారుగా దావా ఇట్లా నిలబెట్టండి అయ్యా, నడిపించండి. ఈ నామానికి భయంకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దావా మీరు నిలబెట్టి నడిపించి మహిమ పొంది ప్రార్థనలు అందించమని మహిమాగంత ప్రభావాల్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో తీర్మానం చేసుకున్న ఏ ఒక్కరు కూడా దావా వెనక్కి తొలగకుండా రేపటి నుంచి జరుగుతున్న తండ్రి 3 రోజుల ఉపవాస ప్రార్థనలో దావా బిడ్డలు ఏకీభవించి వారి జీవితాలు నూతన పరచబడుటకు దావా మీరు ఘనమైన కార్యం జరిగించి బలపరిచి నడిపించు మహిమాగంధ ప్రభావాల్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థన పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్.